వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. నేను చాలా రోజుల తర్వాత వస్తున్నా. ఐ థింక్ ఆల్మోస్ట్ 2 months తర్వాత వస్తున్నా. ఎందుకంటే నేను కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యాను అనమాట. అండ్ ఇట్ హ్యాస్ బీన్ హెక్టిక్. చాలా చాలా హెక్టిక్ ఉంది. ట్రావెలింగ్, మై హౌస్ అండ్ మై ఆఫీస్, అమ్మో అక్కడికి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది. అండ్ చాలా దూరం అనమాట, డిస్టెన్స్ కూడా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వ్లాగ్ ఆల్ దిస్ వైల్. But then I am back and I'm hoping to be consistent. So yeah, that's what has been happening in my life. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయట్లేదు, ఎక్కడ పోస్ట్ చేయట్లేదు. నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఏమైపోయావు అని. బట్ యా, కొంచెం హెక్టిక్గా నడిచిందనమాట ఈ 2-3 months. అండ్ ఇప్పుడు కొంచెం రొటీన్ సెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ కెమెరా ఓపెన్ చేసి వ్లాగ్ స్టార్ట్ చేసా. బట్ యా, nonetheless I'm hoping to be back and be consistent. And right now my husband is out of town, so I thought I'll take myself out on a date. అంటే డేట్ కాదు, బట్ I'm gonna do some shopping, run some errands and maybe grab some lunch as well. So yeah, that's what has been happening. And yeah, let's continue. And ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మాల్కి వెళ్తున్నా. సో come along. ఇంకోటి ఏంటంటే, నాకు మధ్యలో చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి, చాలా బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చాయి. బట్ నేను ఏది తీసుకోలేదు. బికాజ్ వచ్చినట్టు తీసుకొని మళ్ళీ నేను ట్రై చేయకుండా, అవి వర్క్ అవ్వకుండా, అవన్నీ ఎందుకని చెప్పి నేను అసలు బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అండ్ చాలా రోజుల తర్వాత మేబ్లిన్ క్యాంపెయిన్ ఒకటి చేశాను. అండ్ ఐఎమ్ వేరింగ్ ద సేమ్ లిప్స్టిక్, చాలా చాలా కంఫర్టబుల్. వాట్ అన్ ఇడియట్. సో మీరు ఎప్పుడు చెన్నైకి వచ్చినా కాకడా రాంప్రసాద్లో జలేబీ ఇంకా పానీపూరి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉంటాయంటే. అండ్ నెక్స్ట్ వచ్చి నేను నా గో టు ప్లేస్ H&Mకి వెళ్ళిపోయాను అనమాట షాపింగ్కి. అండ్ యా, నేను ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. ఈ డ్రెస్ కూడా యాక్చువల్లీ H&M నుంచే తీసుకున్నా, బట్ ఇండియాలో కాదు, ఫ్రాన్స్లో. అండ్ ద బ్యాగ్ ఇస్ ఫ్రమ్ గెస్. అండ్ ఐ లైక్ దిస్ డ్రెస్ అ లాట్. కానీ దాని నెక్ చాలా చాలా డీప్ ఉన్నింది. బట్ ఆ ఫిట్టింగ్ చూసారా ఎంత బాగుందో. ఇంకా షేప్ వేస్తే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత హైడ్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి కోకోనట్ వాటర్ తాగడానికి వెళ్ళాను. ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ yellow కోకోనట్స్ ఈ మధ్య. కొబ్బరికాయలు ఇది బెస్ట్ పార్ట్. ఈ yellow కొబ్బరికాయ ఎంత బాగుంటుంది అంటే, గ్రీన్ దేనికి పనికిరాదు దీని ముందర. నెక్స్ట్ నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ ఎగ్జిబిషన్ కనిపించింది అనమాట. ఇది ఇండియాలో ఉన్న ఆర్టిసన్స్ పెట్టిన ఎగ్జిబిషన్. ఆల్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. నేను జైపూర్ స్టాల్కి వెళ్ళేసి ఈ సన్ఫ్లవర్ ఇయర్ రింగ్స్ పిక్ చేసుకున్నా. అండ్ దేవర్ అ లాడ్ ఆఫ్ ఆప్షన్స్, పెయింటింగ్స్, బ్లాక్ ప్రింట్, కుర్తీస్, పాడ్స్, ఇంకా జ్యువెలరీ ఎట్సెట్రా. చాలా బాగుంది ఎగ్జిబిషన్. The next day. So me and my husband, we are now at the beach. He's come from his hometown ఇవాళ మార్నింగ్ అనమాట. అండ్ వీ వర్ క్రేవింగ్ సమ్ గుడ్ అమెరికన్ బర్గర్స్, నాచురల్ బర్గర్స్. ఇక్కడ బెసెంట్ నగర్ బీచ్లో ఒక ప్లేస్ ఉంది, చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ట్రై చేసాము. సో వీ కమ్ టు హ్యావ్ దెమ్ అగైన్. అండ్ నేను మీకు చూపిస్తా ఆ ప్లేస్ పేరు ఏంటన్నది కూడా. అయితే నేను ఈ యమ్మీ లుకింగ్ పాస్తా తిన్నా. దిస్ ఇస్ చికెన్ పెరి పెరి పాస్తా ఫ్రమ్ పెపినో. చూద్దాం ఎలా ఉందో. అండ్ వీడు నన్ను వదలట్లే. నా దగ్గర ఏం లేదురా.
అయ్యి నువ్వు నన్ను ఎందుకు ఏయ్ ఎందుకో The next day. ఆల్రైట్, సో ఇది నెక్స్ట్ డే అండ్ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. ఇట్స్ అ మండే అండ్ 10:20 అవుతుంది టైమ్. సో యా, ఇట్స్ గోయింగ్ టు బి అ టైరింగ్ డే. యాక్చువల్లీ నాకు ఈవినింగ్ ఇవాళ త్వరగా ఇంటికి వెళ్ళి వేరే ప్లాన్స్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్లాన్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది మొత్తానికే. సో యా, ఏం చేస్తున్నా తెలీదు. ప్రాబబ్లీ త్వరగానే రావడానికి ట్రై చేస్తాను ఇంటికి. అదర్వైజ్ ఐ యూజువలీ లీవ్ అట్ 7 o'clock అండ్ నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి 8 అయిపోతుంది, సమ్టైమ్స్ 8:30 ఆల్సో. సో యా, యాక్చువల్లీ నేను ఇవాళ రాగి రొట్టి మార్నింగ్ చేసుకున్నాను అనమాట. మేము ఏది నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ ఆ స్టఫ్ ఏం వాడమన్నమాట. సో ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నాన్ స్టిక్ లేకపోయేసరికి నేను రాగి రొట్టి చేసుకుంటుంటే ఆ రాగి రొట్టి మొత్తం వెళ్ళి ప్యాన్ కతకపోయింది. ఎంతసేపు ట్రై చేసినా అది రావట్లేదు ప్యాన్లోంచి. ఇంకా చేసేది ఏం లేక ఇవాళ నేను లంచ్ ఏం క్యారీ చేయట్లే. ఎలా అయినా నాకు ఆఫీస్లోనే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బట్ వాళ్ళు ఇచ్చే లంచ్ మొత్తం కార్బ్ లోడెడ్ ఉంటుంది, ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండదు, ఎక్కువ ఏం ఉండదు అనమాట. సో కార్బ్ లోడెడ్ ఉంటుంది అని చెప్పి నేను యూజువలీ చికెన్, ఎగ్స్ ఇంకా కిన్వా ఈ 3 తీసుకెళ్తా. బట్ నేను చాలా రోజుల నుంచి కిన్వానే తింటున్నా అండ్ కిన్వా తింటుంటే ఫుల్ హీట్ అయిపోతుంది బాడీ. సో రాగి తిందామని, అట్లీస్ట్ చేంజ్ కోసం. రాగి కూడా ఐ థింక్ హీటే అనుకుంటా, బట్ ఒక చేంజ్ అయినా ఉంటుంది కదా అని చెప్పి రాగిది చేసుకుంటే అది కూడా బిస్కెట్ అయిపోయింది. సో రైట్ నౌ ఏం లేదు నాతో, జస్ట్ ఒక గువావా ఫర్ ఫైబర్ అండ్ యా, ఆఫీస్లోనే లంచ్ చేయాలి. చూద్దాం ఏమవుతుందో. Alright guys, that's it for this video. ఇప్పుడు నేను 1 o'clock ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా. లైఫ్ హాస్ బీన్ వెరీ హెక్టిక్. ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసా and I had some breather, so I took the opportunity and edited this vlog. So yeah, if you like my videos, don't forget to like, share and subscribe, and I'll see you in the next one. Bye bye.